శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కే జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కే జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో నేను దర్శించిన మహాత్ములు అవధూత శ్రీ చెవట అమ్మ చరిత్ర చదువుకుంటున్నాం. రచయిత్రి శ్రీమతి శారదా వివేక్, కెనడా. మన ఇందులో భక్తుల అనుభవాలు అనేటువంటి అధ్యాయాన్ని చదువుకుంటున్నాం. క్రితం సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నాం అంటే అమ్మ అందరినీ ధ్యానం చేసుకోమని ప్రోత్సహించేవారని చెప్పుకున్నాం. అమ్మ సన్నిధిలో ఎప్పుడు రాముడి గురించి చెప్పేవారని, సద్గ్రంథాలు చదివించేవారని, అందరినీ ధ్యానం చేసుకోమని చెప్పేవారని, అక్షరాస్యులు ఏమిటి నిరక్షరాస్యులు ఏమిటి, ఇంట్లో పనిచేసుకునే అతి సాధారణమైన ఆడవారి దగ్గర నుంచి పొలాల్లో కాయ కష్టం చేసేవారి దాకా కూడా ప్రతిరోజు ఉదయాన్నే 3-4 గంటల అవలీలగా ధ్యానంలో కూర్చునేవారట చాలామంది అమ్మ సన్నిధిలో. అంతలాగా అమ్మ సన్నిధి సాధనకి అందరికీ ఉపయోగపడేదన్నమాట. ప్రతి ఇంటికి ఒకరు ధ్యానం చేసేవారు కనిపిస్తారంటే అది అమ్మ బోధ వలన. ప్రతి ఇంటికి ధ్యానం చేసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారటండి. అంతలాగా అమ్మ అందరినీ తీర్చిదిద్దారట. అంటే అమ్మ సన్నిధే ధ్యానం దానికి అదే కుదిరేలా చేస్తుందన్నమాట. అది ఇంకా ఏంటో వాళ్ళు చదువుకుందాం. అమ్మకు తాము బయటకు వ్యక్తం కావడం, ఇతరుల గురించి వ్యక్తం చేయడము ఇతరులు తమ గురించి వ్యక్తం చేయడము ససేమిరా ఇష్టం ఉండేది కాదు. అమ్మకు ఆవిడ గురించి ఆవిడ వ్యక్తం కావడం, బయటకు తెలియడం, ఇతరులు కూడా ఆవిడ గురించి చెప్పడం, వ్యక్తం చేయడం అనేది కూడా అమ్మకు అసలు ఇష్టం ఉండేది కాదట. అమ్మ దేనిని లీలలాగా ఒక అద్భుతంలాగా జరగనిచ్చేవారు కాదు. అంతా చాలా మామూలుగా జరిగిపోయేట. దేన్ని పెద్ద లీలలాగానో అద్భుతంలాగానో అలా జరగనిచ్చేవారు కాదు. అంటే గుర్తించడానికి కూడా అది లీల అని గుర్తించడానికి కూడా కష్టంగా ఉండేది. అతి సామాన్యంగా అటు జరిగిపోతూ ఉండేవి అన్నీ. ఏదైనా అద్భుతంలాగా జరుగుతుందని అనిపించినప్పుడు ఆ విషయాన్ని నిగ్రహించి 3-4 రోజుల్లో జరిగేటట్లు చేసి అది సహజంగా జరిగినట్లు తోచేలాగా చేసేవారు. ఒకవేళ ఏమైనా అద్భుతం జరుగుతుందనే విషయాన్ని ఎవరైనా అనిపిస్తే కనుక ఆ విషయాన్ని నిగ్రహించేసేవారట. నిగ్రహించేసి 3-4 రోజుల్లో జరిగేటట్లుగా చేసి అది సహజంగా జరిగినట్టుగా అనమాట, దానికి అదే జరిగినట్టుగా తోచేలాగా చేసేవారట. అలా ఎవరు చేస్తారండి? మహాత్ములే చేయగలరు కదా. అంటే ఏంటంటే మామూలుగా ఎవరికైనా మహిమ ఉందనుకోండి వెంటనే వాళ్ళు వ్యక్తం అయ్యేలా చేసుకుంటారు కదా. కానీ మహనీయులు చూడండి, వాళ్ళు వ్యక్తం అవ్వడం అంతగా ఇష్టం ఉండదు వాళ్ళకి. అలాగే అమ్మ కూడా వ్యక్తం అవ్వడం ఇష్టం ఉండకుండా దాన్ని ఏదో అద్భుతంలాగా కాకుండా 3-4 రోజుల్లో అలా సహజంగా జరిగినట్టు అట్లా చేసేవారట అమ్మ వద్ద ఏదైనా కోరిక కోరినప్పుడు అవుతుంది అని కూడా ఎప్పుడు అనేవారు కాదు. అమ్మ చెప్పేవారు కట్ట అవుతుంది, ఏదైనా కోరిక కోరినా సరే అవుతుందని కానీ ఇలా జరుగుతుందని కానీ చెప్పేవారు కట్ట. రాముడు మేలు చేస్తాడులే బాబా అనేవారట. బాబా అల్లా అచ్చాకరేగా అల్లా మాలిక్ అన్నట్టుగా ఆ అమ్మ కూడాను రాముడు మేలు చేస్తాడులే అనేవారట. ప్రతిదాన్ని తన పరంగా కాక శ్రీరాముని పరంగా చెప్పేవారు. బాబా చెప్పినట్టుగా అల్లా అచ్చాకరేగా అని బాబా ఎట్లా చెప్పేవారో అలాగే తన పరంగా కాకుండా అమ్మ శ్రీరాముని పరంగా చెప్పేవారట. ఏమని? శ్రీరాముడు మేలు చేస్తాడులే అని చెప్పేవారట. అది అసలైన మహాత్ములు ఎప్పుడు తమ శక్తిని నిగూఢంగా ఉంచుతారు. ఇందాక చెప్పుకున్నదే మనం. జనం ఇంకా వెర్రిలాగా వెనకాల వచ్చేస్తారని మోగనివ్వకుండా ఎవరిని వాళ్ళు అలా నిగూఢంగా ఉంచుతారనమాట. అసలైన మహాత్ములు ఎప్పుడు వారి శక్తిని, జనం వేలం వెర్రిగా తమ చుట్టూ మోగడం వారికి ఇష్టం ఉండదు. జనం ఊరికే వేలం వెర్రిగా వచ్చేస్తే వాళ్ళకి ఇష్టం ఉండదు మహాత్ములకి. అందుకని తెలియనివ్వరు తమ తపశక్తిని అంతా. విభూతి కుంకుమ సృష్టించడం లాంటి చిల్లర మహిమలు ఎప్పుడు చేయరు. వాళ్ళు అలాంటివి చేయరు. జనాలు ఏముందండి 2 నిమిషాలు విభూతి కుంకుమ అలాంటివి సృష్టిస్తే జనాలు అందరూ వెనకాల పడతారు. కానీ వారికి ఇష్టం ఉండవు అట్లాంటివి. జనాలు మోగడం అనేది, చిల్లర మహిమలు అట్లాంటివి అసలు ఇష్టం ఉండవు. అందుకే విభూతి కుంకుమ సృష్టించడం లాంటి చిల్లర మహిమలు ఎప్పుడు చేయరు. ఎంతగా దాచిపెట్టాలని ప్రయత్నించినా సూర్యుని తేజస్సు కస్తూరి సువాసన ఎలా దాగి ఉండలేవో అలానే మహాత్ముల మహిమ కూడా అప్పుడప్పుడు వెల్లడి అవుతూ ఉంటుంది. వాళ్ళు ఎంత దాచిపెడదాం అనుకున్నా సరే కొంతమంది భక్తులకి ఆ మహిమ అలా వెల్లడైపోతూ ఉంటుందన్నమాట అండి. అంటే పువ్వులకి పరిమళం ఎలాగ సహజంగా ఉంటుందో అట్లా సూర్యునికి తేజస్సు ఎలాగో కస్తూరి వాసన ఎలా దాగి ఉండలేవో అలా దాగి ఉండకుండా అవి వ్యక్తం అవుతూ ఉంటాయట.
వారి లీలలు ప్రయత్నపూర్వకంగా చూపించేవి కాక సహజాతి సహజంగా వాటంతటవే జరుగుతుంటాయి. వాళ్ళు ప్రయత్నపూర్వకంగా ఏది చేయరు లీలలు, అది సహజంగా అట్లా జరిగిపోతూ ఉంటాయట. వారు సర్వసిద్ధులై ఉండి కూడా సాధకుల వలె వ్యవహరిస్తూ ఉంటారు. వారు అన్నీ సిద్ధించిన వాళ్ళైనా సరే వాళ్ళు ఏదో సాధన చేస్తున్న వాళ్ళలాగా సాధకుల్లాగానే వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. భక్తుల మీద కరుణతో వారిని ఆపదల నుండి కాపాడినప్పటికీ అది తాము చెయ్యలేదని భగవంతుడే చేశాడని అంటారు. ఇంకోళ్ళు అయితే ఏం చేస్తారండి, మేమే చేసామని చెప్పుకుంటారు. కానీ మహాత్ములు, అసలు సిసలైన మహాత్ములు ఉంటారు చూసారా, వాళ్ళు ఎప్పుడు అట్లా చెప్పుకోరు. వారు ఏం చెప్తారంటే తాము చేయలేదని భగవంతుడే చేశాడని చెప్తారు. వారు చేశానని చెప్పరు. మాస్టర్ గారు ఎప్పుడు అలాగే చెప్పేవారు, బాబా చేశారమ్మా, బాబా వల్ల జరిగింది, బాబా లీల అని చెప్పేవారు. చేసేది మాస్టర్ గారు అయినా సరే బాబా చేశారు అని చెప్పేవారు అనమాట. అలాగే అమ్మగారు మాస్టర్ గారు చేశారని చెప్పేవారు. అలాగా శ్రీ షిరిడి సాయిబాబా కూడా సర్వానికి కర్త భగవంతుడే అని, తాము అల్లా యొక్క సేవకులు మాత్రమేనని అనేవారు. బాబా కూడా అంతే, అంతటికీ కర్త భగవంతుడే, అల్లా అచ్చాకరేగా అల్లా మాలిక్ అని చెప్పేవారు. అల్లా యొక్క సేవకులు మాత్రమేనని అనేవారు. ఆయన మాత్రం అల్లా సేవకుండని మాత్రం చెప్పేవారు. వారి దేనికి కాతృత్వం వహించరు. కాకపోతే సన్నిహిత భక్తులతో మాత్రం వారి భక్తి శ్రద్ధలను ఇనుమడింప చేయడానికి గాను తమ నిజస్వరూపం ఏమిటో సూచనప్రాయంగా 1-2 మాటల్లో తెలియబరుస్తూ ఉంటారు. కానీ బాగా దగ్గర సన్నిహిత భక్తులు ఉంటారు కదండి, వాళ్ళకి ఇంకా భక్తి పెరగడం కోసమని అసలు వారి నిజస్వరూపం ఏమిటో సూచనగా 1-2 మాటల్లో మాత్రం తెలియబరుస్తూ ఉంటారనమాట అండి. బాగా సన్నిహిత భక్తులకు మాత్రమే. అలా ఒకరి నుంచి ఒకరికి ఆ లీలలన్నీ తెలుస్తూ ఉంటాయి అన్నమాట, వారి గొప్పతనం ఏమిటి అని. అమ్మ దగ్గర సన్నిహితంగా ఉండే లక్ష్మి గారు ఎప్పుడన్నా ఇంటికి వెళ్ళి దేవుడి దగ్గర దీపం వెలిగించి దండం పెట్టుకుని వస్తానమ్మా అంటే, దీనికి ఎట్టుకున్నావు కదే అనేవారట. అలా కొద్దిగా కొంతమందికి సన్నిహిత భక్తులకే తెలియనిచ్చేవారు అనమాట. అమ్మ దగ్గర లక్ష్మి గారని ఒక ఆవిడ ఉండారు, సన్నిహిత భక్తురాలు. ఆవిడ ఇంటికి వెళ్ళి దేవుడి దగ్గర దీపం వెలిగించి దండం పెట్టుకొస్తా అంటే, దీనికి ఎట్టుకున్నావు కదే అనేవారు. అంటే నువ్వు పెట్టుకున్నావు కదా, ఇంకా పెట్టుకోవాలా అనమాట. అలా కొద్దిమందికి మాత్రమే తెలిసేలా చేస్తారు మహాత్ములు, బాగా సన్నిహితంగా ఉన్న వాళ్ళకి. అలానే ఒకసారి వెంకయ్య స్వామిని చూడలేదు అంటే, దీన్ని చూస్తున్నారు కదే అన్నారట. వెంకయ్య స్వామిని చూడలేదమ్మా అంటే, దీన్ని చూస్తున్నారు కదే అని అంటే, నన్ను చూస్తున్నారు కదా అని అంటే, ఎవరైనా ఒకటే, వెంకయ్య స్వామి అయినా చివటం అమ్మైనా ఎవరైనా ఒకటే అని. ఇక్కడ ఈ దేహమే తామన్న భ్రాంతి ఈశాన్ మాత్రం కూడా లేదు కాబట్టి అమ్మ ఎప్పుడు తన గురించి ప్రస్తావించిన నేను అనకుండా ఇది అనేవారు. వారికి ఎప్పుడు ఈ దేహమే తామన్న భ్రాంతి వాళ్ళకి ఎప్పుడు లేదు కాబట్టి, కొంచెం కూడా లేదు వాళ్ళకి. అందుకని ఎప్పుడైనా ప్రస్తావించేటప్పుడు నేను అంటాం కదా, అమ్మ నేను అనకుండా ఇది అనేవారట. అంటే ఆ దేహంతో జరిగే కార్యకలాపాన్ని సాక్షిభూతంగా అనుక్షణం చూస్తూ ఉండేవారనమాట. అందుచేతనే అమ్మ పొరపాటును కూడా నేను అనే మాట వాడేవారు కాదు. అమ్మ దగ్గర నేను అన్న మాట అసలు వచ్చేది కాదు. ఎప్పుడు దీన్ని చూస్తున్నావు కదే, ఇది ఉంది కదే, అలాగే అనేవారు ఎప్పుడు. చెవిట అమ్మ సేవకే తన జీవితాన్ని అంకితం చేసిన లక్ష్మక్క అమ్మ గురించి ఇలా చెప్తారు. అమ్మ మౌనంలో చూపిన కరుణ మాటల కంటే 1000 రెట్లు బలమైనది. అమ్మ లక్ష్మి గారిని వివాహం చేసుకోవద్దని, ఆధ్యాత్మిక సాధనలో గడపమని ఆదేశించారు. అమ్మ ఆజ్ఞ మేరకు ఆమె వివాహం చేసుకోకుండా ఈనాటికి అమ్మ సమాధిని సేవిస్తూ, అమ్మ దర్శనానికి వచ్చే భక్తులను ప్రేమతో ఆదరిస్తూ, అమ్మ స్మరణలో తన జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నారు. అమ్మ గురించి ఏమైనా చెప్పమని అడిగితే నాతో తమ జ్ఞాపకాలను ఇలా చెప్పారు. లక్ష్మి గారు అనే ఆవిడ్ని వివాహం చేసుకోవద్దని, ఆధ్యాత్మిక సాధనలో గడపమని ఆదేశించారంటే ఆవిడ ఒక్కడికి అట్లా చెప్పారనమాట. అమ్మ ఆజ్ఞ మేరకు ఆమె వివాహం చేసుకోకుండా ఈనాటికి అమ్మ సమాధిని సేవిస్తూనే, అమ్మ దర్శనానికి వచ్చే భక్తులను ప్రేమతో ఆదరిస్తూ, అమ్మ స్మరణలో జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నారట. అమ్మ గురించి ఏమైనా జ్ఞాపకాలు చెప్పమంటే లక్ష్మి గారు ఇలా చెప్పారట. అమ్మను వదిలిపెట్టి ఉండేవాళ్ళం కాదు, అసలు వదిలిపెట్టి ఉండబుద్ధి ఏది కాదు. అమ్మ దగ్గర కూర్చుంటే ఏదో చెప్పలేని ఆనందంగా ఉండేది. ఆమెనే చూడాలని, ఆమె దగ్గరే ఉండాలని అనిపించేది. అమ్మ ఎదురుగా కూర్చుని పుస్తకం చదువుతూ కూడా మాటికి అమ్మని చూసుకునేవాళ్ళం. అప్పుడు అమ్మ అదేమిటే అమ్మ అక్కడ చదవకుండా ఇక్కడ చూస్తావు అనేవారు. అమ్మను అసలు వదిలిపెట్టి బుద్ధి ఏది కట్ట. అమ్మని చూస్తుంటే ఏదో ఆనందంగా ఉండేట. ఎప్పుడైనా గ్రంథం చదువుకుంటూ కూడా మధ్యలో అమ్మనే చూస్తూ ఉండేవారట. అప్పుడు అమ్మ అనేవారట, అదేమిటమ్మా అమ్మ ఏమిటి అక్కడ చదవకుండా ఇక్కడే చూస్తున్నారు అని చెప్పి అనేవారట అమ్మ.
ఇప్పటికీ కూడా అమ్మ లేరన్న స్ఫురణ ఉండదు. అమ్మ ఉన్నట్టే ఉంటుంటాయి ఎప్పుడు. అమ్మ లేరన్న స్ఫురణ ఎప్పటికీ ఉండదు. అమ్మ సమాధి అయిపోయారన్న స్ఫురణలా ఉండదు. ఎప్పుడు అమ్మ ఉన్నట్టే ఉంటుంది, మాకు ప్రత్యక్షంగా ఉన్నట్టే అని చెప్తున్నారు. అమ్మ ఉన్నప్పుడు మాకు ఎలా ఉండేదో ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. ఏ సమయానికి అమ్మకు ఏ సేవ చేసేవాళ్ళమో ఇప్పుడు కూడా అమ్మ ఉన్నారనే భావంతో అలాగే చేస్తున్నాము. అమ్మ ఎప్పుడు ఇక్కడే తిరుగుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. అమ్మ అక్కడే తిరుగుతున్నట్టుగా వారికి అందరికీ అనిపిస్తూ ఉంటుందట. అందుకని అమ్మ శరీరంతో ఉన్నప్పుడు ఏ సేవలు అయితే చేసేవారో ఆ సేవలన్నీ కూడా ఇప్పటికీ అలాగే చేస్తున్నారట. మహాత్ములు సాధువులు వచ్చినా, మామూలు మనుషులు వచ్చినా అమ్మ అందరినీ ఒకేలాగా చూసేవారు. ఎవరిని ప్రత్యేకంగా చూసేవారు కాదు. మామూలు మనుషులకు చేసినట్టే మర్యాదలు చేసేవారు. ఎవరు వచ్చినా, మహాత్ములు వచ్చినా, సాధువులు వచ్చినా, మామూలు మనుషులు వచ్చినా అందరినీ సమానంగా చూసుకునేవారట అమ్మ. అమ్మ గజ్జి పట్టిన కుక్కలకు అరిసెలు వండించి తినిపించేవారు. వేప నూనె తెప్పించి రాసేవారు. అలా కుక్కలకు కూడా సేవ చేసేవారట. కుక్కకి గజ్జి పట్టేసినా సరే ఆ కుక్కకి అరిసెలు వండించి తినిపించి దానికి వేప నూనె తెప్పించి రాసేవారట. ఒకసారి ఒక కుక్క చనిపోయింది. అప్పుడు అమ్మ దాని మృతదేహాన్ని ఊరు బయటకు తీసుకువెళ్ళి అక్కడ భూస్థాపితం చేసి అగరబత్తులు వెలిగించి కొబ్బరికాయ కొట్టి తిరిగి వచ్చారు. దానికి కూడా అమ్మ దాన్ని భూస్థాపితం చేసి చనిపోయిన ఒక కుక్కని ఆ మృతదేహాన్ని ఊరు బయట దానికి అగరబత్తులు వెలిగించి కొబ్బరికాయ కొట్టి వచ్చారట అమ్మ. అంటే ఎంత ప్రేమగా కరుణతో చూసేవారో చూడండి ఇతర జీవులను కూడా. అమ్మ ఎప్పుడు నేను అని కానీ నాది అని కానీ అనేవారు కాదు. తన దేహాన్ని చూచినప్పుడు ఇది అని అనేవారు. ఇక్కడ వస్తువు ఏమైందమ్మా అంటే నేను తీసాను అనకుండా ఇదే తీసిందే అనేవారు. అమ్మ ఇక్కడ ఏమైందమ్మా, ఈ వస్తువు ఉండాలి కదా అంటే మామూలుగా మనం ఏమంటాం, నేను తీసాను అంటాం. నేను అనకుండా ఇదే తీసిందే అనేవారట. ఇది అనేవారు అనమాట తమని. నేను తిన్నాను అనుకుంటే ఇదే తిన్నదే అనేవారు. అమ్మ ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవారు కాదు. 1-2 మాటల్లోనే సమాధానం చెప్పేవారు. అరుదుగా ఒక చిన్న వాక్యంలో సమాధానం చెప్పేవారు. అమ్మ ఎక్కువ మాట్లాడకుండా 1-2 మాటల్లో సమాధానం చెప్పేవారట. అమ్మ ఎప్పుడు పక్కపక్క నవ్వేవారు కాదు. పళ్ళు బయటకు కనబడేవి కాదు. అలా పళ్ళు బయటకు కనబడకుండా ముసిముసిగా నవ్వేవారు. పళ్ళు బయటకు కనబడకుండా అమ్మ ముసిముసిగా నవ్వుతూ ఉండేవారటండి. ఎక్కువ గట్టిగా పక్కపక్క నవ్వడం అనేది ఉండేది కాదు అమ్మ దగ్గర. ఏదైనా తాను చేస్తున్నట్టు అమ్మకు వ్యక్తం కావడం ఇష్టం ఉండేది కాదు. అలా వ్యక్తం కానిచ్చేవారు కాదు. తాము చేస్తున్నట్టుగా ఎవ్వరికీ ఏ లీల అమ్మ ఏ అనుభవాలు ఆవిడ ఇస్తున్నట్టు కానీ ఏ లీల ఆమె చేస్తున్నట్టు కానీ అమ్మ అసలు తెలియనిచ్చేవారు కాట. అది వ్యక్తం చేయనిచ్చేవారు కాట. అమ్మకు కూడా వ్యక్తం చేయడం అనేది అసలు ఇష్టం ఉండేది కాట. చివరి రోజుల్లో అమ్మ మీరు వెళ్ళిపోతే మాకు ఎలాగమ్మా అంటే అమ్మ భగవద్గీత ఉంది కదే అన్నారట. చివరి రోజుల్లో అమ్మ మీరు వెళ్ళిపోతే మాకు ఎలాగమ్మా అంటే భగవద్గీత ఉంది కదా అన్నారట. అమ్మ భగవద్గీతను మించిపోయింది అంటారు ఒక మహాత్ములు. అమ్మ సన్నిధి కాశీ, అమ్మని ఎప్పుడూ విడిచిపెట్టకు, నువ్వు ఇంకా ఎవరి దగ్గరకు వెళ్ళనవసరం లేదు అని భారతదేశంలో ఉన్న గొప్ప మహాత్ముల్లో ఉన్న ఒకరు ఆ సంగతి ఎప్పుడూ మర్చిపోవద్దు అని చెప్పారు. గొప్ప మహాత్ములు కూడా చెప్పారటండి. అమ్మ భగవద్గీతని మించిపోయింది, అమ్మ సన్నిధే కాశీ, అమ్మని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు, ఎవరి దగ్గరకు వెళ్ళనవసరం లేదు అనేసి భారతదేశంలో ఉన్న గొప్ప మహాత్ములు ఉన్న ఒకరు ఆ సంగతి ఎప్పుడు మర్చిపోవద్దు అని చెప్పారట. అమ్మ భారతదేశంలో ఉన్న గొప్ప మహాత్ముల్లో ఒకరట, ఆ సంగతి ఎప్పుడు మర్చిపోవద్దు అని చెప్పారటండి ఆవిడ. ఇవన్నీ తర్వాత కొన్ని ఫోటోలు ఇక్కడ పెట్టారండి. అమ్మ ఉన్న అక్కడ రామాలయం పెట్టారు, సమాధి మందిరం శంకుస్థాపన అప్పుడు మాస్టర్ గారు చేశారండి. ఆ ఫోటోలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు అధ్యాయం 2 అవధూత శ్రీ చెవటం అమ్మ మహాత్ములతో అమ్మ అనే అధ్యాయాన్ని మనం ఇప్పుడు చదువుకుంటున్నాం. జ్ఞానిని జ్ఞానియే గుర్తుపట్టగలడు అంటారు రమణ మహర్షి. పూర్ణజ్ఞాన స్వరూపులైన అమ్మ గురించి ఇతర మహాత్ములు ఏమన్నారో అన్నదే మనకి కొలబద్ద. ఎంతోమంది మహాత్ములు అమ్మని కొనియాడారు, చెవటం అమ్మని. అలాగే మనం సాయి లీలామృతంలో బాబాని ఎంతోమంది మహనీయులు కొనియాడినట్టుగా చూస్తాం. అలాగే మాస్టర్ గారిని కూడా ఎంతోమంది మహాత్ములు కొనియాడినట్టుగా మనం చదువుకున్నాం. ఎందుకంటే శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు అన్నట్లు మనం అజ్ఞులం కనుక మన నిర్ణయాలు కూడా లోపభూయిష్టంగానే ఉంటాయి. కాబట్టి అమ్మతో ఇతర మహాత్ములు ఎలా వ్యవహరించేవారో, అమ్మ గురించి వారేమనేవారో తెలుసుకోవడం అవసరం. అంతేకాదు మహాత్ములందరూ ఒకరితో ఒకరు ఏకత్వ భావాన్ని కలిగి ఉంటారు. షిరిడీలో సాయిబాబాకు ₹1 దక్షిణ ఇవ్వలేదే అని బాధపడుతున్న కార్నిక్తో ₹1 నాకు ఇవ్వు అనే
అడిగి నాసిక్లో నరసింహ మహారాజ్ స్వీకరించారు. అలాగే సాయి ముస్లిం అన్న సంకోచంతో వారికి నమస్కరించక ఉపాసని బాబా వద్దకు వచ్చి నమస్కరించకపోతే ఆయన కాళ్ళు వెనక్కి తీసుకున్నారు. మహాత్ములు ఒకరి భక్తులను ఇంకొకరు ఎంతో ప్రేమతో ఆదరిస్తారు. ఒకరి భక్తులను ఇంకోళ్ళు ఎంతో ప్రేమతో తీసుకుంటారు, వాళ్ళు ఎంతో ప్రేమతో ఆదరిస్తారు అనమాట అండి. అది కాకుండా ఒక మహాత్ములకి మరొక మహాత్ములకి భేదమే లేదని తెలియపరిచిన లీలలు కొన్ని మనం షిరిడి సాయినాథుల వారి చరిత్రలో సాయి లీలామృతంలో మనం చదువుకున్నాం. ఒకసారి సాయిబాబా వద్ద గురు సిద్ధారూఢ శిష్యులు వస్తే ఈరోజు ఒక మహాత్ముని దర్బారు నుండి ఒకడిక్కడికి వచ్చాడు అంటూ బాబా అందరికీ పండ్లు మిఠాయిలు కొని పంచిపెట్టారు. ఇది లీలామృతంలో కూడా మనం చదువుకున్నాం. ఒక మహాత్ముడి దర్బార్ నుంచి ఒకళ్ళు వచ్చారంటే గురు సిద్ధారూఢల స్వామి శిష్యులు వస్తే అందరికీ పండ్లు మిఠాయిలు బాబా కొనిపెట్టారట. అంటే ఇతర మహాత్ముల నుంచి వచ్చిన భక్తులను కూడా ఎంతో ప్రేమతో వాళ్ళు ఆదరిస్తారనమాట. అలానే బాబా తమ శిష్యులను ఇతర మహాత్ముల దర్శనానికి పంపేవారు. వీరందరూ ఏక కుటుంబంగా వ్యవహరించేవారు. అక్కలకోట స్వామి, సాయిబాబా, తాజుద్దీన్ బాబా, గజానన్ మహారాజ్, దునీవాలా దాదా గారులు వీరిలో ముఖ్యులు. శ్రీ చెవట అమ్మ కూడా తమ సమకాలీన మహాత్ములతో ఏక కుటుంబీకులుగా వ్యవహరించేవారు. వీరందరూ శరీరాలు వేరైనా వారి కార్యకలాపాలు వేరైనా ఆంతర్యంలో ఏకత్వం కలిగి ఉండేవారు. వీళ్ళ శరీరాలు వేరేగా ఉంటాయి, వారి కార్యకలాపాలు వేరేగా ఉంటాయి, కానీ ఆంతర్యంలో మాత్రం ఏకత్వం ఉంటుంది అని చెప్తున్నారు. తర్వాత అవధూత శ్రీ చెవటం అమ్మ మాస్టర్ గారు. ఇప్పుడు మాస్టర్ గారి దగ్గరికి వచ్చామండి. మనం మాస్టర్ గారు అమ్మ దగ్గరికి రావడం అంతా మనం ఈ రోజు నుంచి చదువుకుంటాం. శ్రీ భరద్వాజ మాస్టర్ గారు 1963లో బాబా వద్ద దివ్యానుభూతిని పొందిన తర్వాత బాబాను సశరీరులుగా చూడలేకపోయానే అన్న బాధపడేవారు. కనీసం ఇప్పుడు జీవించి ఉన్న పూర్ణపురుషుల దర్శన ఆశీస్సులైనా ప్రసాదించమని బాబాను ప్రార్థించారు. అప్పటి నుంచి వారికి అనేక మంది మహాత్ముల దర్శన ఆశీస్సులు లభించాయి. అట్టివారిలో శ్రీ చెవటం అమ్మ ఒకరు. మాస్టర్ గారు 1963లో బాబా వద్ద ఆయన దివ్యానుభూతిని పొందిన తర్వాత షిరిడీలో బాబాను అయ్యో సశరీరంగా చూడలేకపోయానా అని బాధపడేవారు. కనీసం ఇప్పుడు జీవించి ఉన్న ఎవరైనా పూర్ణ పురుషులు దర్శనం ఆశీస్సులు మనకి లభిస్తే బాగుంటుంది కదా అని చెప్పి అనుకుని బాబాని ప్రార్థించేవారట. అప్పటి నుంచి వారికి అలా బాబా ఆశీస్సులతో వాళ్ళకి అనేక మంది మహాత్ముల దర్శన ఆశీస్సులు లభించాయట. వారిలో చెవటం అమ్మ ఒకరు అనమాట. అలాగే ఎంతోమంది మహాత్ముల్ని మాస్టర్ గారు దర్శించుకున్నారు, కానీ అందులో చెవటం అమ్మ ఒకరు అనమాట. కానీ నిశితంగా గమనిస్తే మాస్టర్ గారు మనకు మార్గదర్శకులుగా ఉండటం కోసమే సాధకుని వలె వ్యవహరించేవారని అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన దర్శించుకోవడం మహాత్ముల్ని కదా అని ఆలోచిస్తే మనకు మార్గదర్శకులుగా ఉండడం కోసం, అంటే మనకి నేర్పించడం కోసం అనమాట. అంటే మహాత్ములందరినీ దర్శించుకుని ఎలా సేవించుకోవాలో నేర్పించడం కోసం అని చెప్పి మాస్టర్ గారు ఇతర మహాత్ములను దర్శించుకోవడం అనేది జరిగింది. సాధకుని వల్లే వ్యవహరించేవారనే అర్థమవుతుంది. సాధకుల్లాగా మాస్టర్ గారు వ్యవహరించేవారు. అందుకే ఆయన ఆచార్యుడు అనమాట అండి. ఆచరణతో మనకు చూపించేవారు ఎట్లా ఉండాలో. నిజమైన సత్పురుషుడు సిద్ధుడై ఉండి కూడా సాధకుడైనట్టే వ్యవహరించాలని శాస్త్రం. నిజమైన సత్పురుషుడు సిద్ధుడు కూడా సాధకుల్లానే ఉండాలని చెప్పేది శాస్త్రవాక్యంట. వారు తమ అంతిమ శ్వాస వరకు బాబా యొక్క సత్శిష్యులుగానే వ్యవహరించారు. మాస్టర్ గారు చివరి వరకు కూడా, అంటే అంతిమ శ్వాస వరకు కూడా బాబా యొక్క శిష్యులుగానే మాస్టర్ గారు వ్యవహరించారు. శిష్యునికి ఉండవలసిన నమ్రత, నిరహంకారము వారిలో స్పష్టంగా గోచరించేవి. కానీ నిజానికి వారి స్థితి ఎవ్వరికీ అంతుపట్టింది. నిజానికి అసలు మాస్టర్ గారి స్థితి అనేది ఎవ్వరికీ అంతుపట్టదు. కానీ శిష్యునికి ఉండవలసిన నమ్రత, నిరహంకారము మాస్టర్ గారిలో స్పష్టంగా కనపడుతూ ఉండేవి. అంటే బాబా యొక్క శిష్యుడిగానే ఆయన ఎప్పుడు వ్యవహరించారు, కానీ ఆయన ఒక గురువుగా కానీ ఆయన ఒక మహాత్ముడిగా కానీ ఎప్పుడు చెప్పుకోలేదు, అలా వ్యవహరించలేదు. చెవట అమ్మ సాయిబాబాను పెద్దబాబు అని, మాస్టర్ గారిని చిన్నబాబు అని అనేవారు. చెవట అమ్మగారు బాబానేమో పెద్దబాబు అనేవారట, మాస్టర్ గారినేమో చిన్నబాబు అనేవారట. సాయిబాబాకా బేటా అన్నారు శ్రీ గుణవణి మహారాజ్. మాస్టర్ గారిని సాయిబాబాకా బేటా అన్నట్ట శ్రీ గుణవణి మహారాజ్. శ్రీ గోపాలస్వామి భరద్వాజ్ భగవాన్కి సమాన్ హే అన్నారు. శ్రీ సాయిని ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో నింపుకున్న ధన్యజీవి అన్నారు శ్రీ పూర్ణానంద స్వామి. పెద్దవారు చాలా పెద్దవారు అన్నారు శ్రీ నాంపల్లి బాబాగారు కూడా అన్నారండి. నాంపల్లి బాబా కూడా పెద్దవారు చాలా పెద్దవారు అన్నారు మాస్టర్ గారిని, శ్రీ నాంపల్లి బాబాగారు. ఋషి అన్నారు పరాడ్ సింగ్ అనసూయ మాత. శ్రీ రాకాడి బాబా జైసే మాస్టర్. శ్రీ రాకాడి బాబా నువ్వు ఎక్కడ స్మరిస్తే అక్కడ సాయినాథుని పాదాలే ఉంటాయి అన్నారు. అంటే మాస్టర్ గారిని కూడా ఎంతోమంది మహాత్ములు ఎంతో కొనియాడారనమాట అండి. అది
మాస్టర్ గారి నిర్యాణంతరము రామారావు అనే శిష్యుడు విజయవాడలోని ఒక అవధూతను కలిసి మాస్టర్ గారి గురించి ప్రశ్నించగా ఆయన సైగలతో 3 ముఖాలు కలిగిన దత్తమూర్తే శ్రీ మాస్టారు అని చెప్పారు. మాస్టర్ గారు నిర్యాణం అయిన తర్వాత రామారావు అనే ఆయన విజయవాడలో ఒక అవధూతను కలిసి మాస్టర్ గారి గురించి అడిగారట. ఆయన సైగలతోటి 3 ముఖాలు కలిగిన దత్తమూర్తి శ్రీ మాస్టర్ గారు అని చెప్పారట. అంటే దత్తాత్రేయుడే పూజ్యశ్రీ మాస్టర్ గారు అని చెప్పారట. అంతేకాక 1969లోనే శ్రీ పాకలపాటి గురువు గారికి స్వప్నంలో శంఖచక్రధారి అయిన విష్ణుమూర్తిగా కనిపించారు. ఇంకా ఎందరో భక్తులకు కలుగుతున్న ఎన్నెన్నో అనుభవాలు కూడా వారు గొప్ప మహాత్ములని రుజువు చేస్తున్నాయి. అంతేకాక వారి రచనలు చదివిన, వారి బోధలు విన్న, వారు ఆచరించిన అతి నిరాడంబరమైన ధర్మబద్ధమైన జీవిత విధానాన్ని గమనించిన మనకు గురుతత్వమే వారి రూపంలో అవతరించిందనిపిస్తుంది. కాబట్టి వారు సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపులే మాస్టర్ గారు అని చెప్తున్నారు. ఇవన్నీ వారి రచనలు చదివిన, వారి నిరాడంబరమైన జీవితాన్ని మనం గమనించిన విధానానికి, వారు గురుతత్వంలో అవతరించిన వారి రూపంలో, సాయినాథుల వారి గురుతత్వంలో వీరి రూపంలో అవతరించారేమో అని మనకు అనిపిస్తుంది అనమాట. అంతటి వారు మాస్టర్ గారు అని చెప్తున్నారు. వారే సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపులు. అట్టి మహనీయులైన మాస్టర్ గారు అమ్మను మొట్టమొదటిసారిగా దర్శించిన కమనీయ ఘట్టం ఎలా ఉందో చూద్దాం. మొట్టమొదటిసారి చివట అమ్మగారిని దర్శించిన అద్భుతమైన ఘట్టాన్ని ఇప్పుడు మనం చూద్దామని చెప్తున్నారు. పూజ్యశ్రీ మాస్టర్ గారు 1973 సెప్టెంబర్లో ఏలూరుకి స్పాట్ వాల్యుయేషన్కి వెళ్ళారు. మాస్టర్ గారు ఒకసారి 1973 సెప్టెంబర్లో ఏలూరుకి వెళ్ళారు, స్పాట్ వాల్యుయేషన్కి వెళ్ళారట. అప్పుడు మాస్టర్ గారు లెక్చరర్గా చేసేవారు కదా, అందుకని స్పాట్ వాల్యుయేషన్కి అక్కడికి వెళ్ళారట ఏలూరు. అక్కడ చివట అమ్మ గురించి మొట్టమొదటిసారిగా తెలుసుకుని ఒక ఆదివారం నాడు అమ్మ దర్శనానికే బయలుదేరారు. అక్కడ మొట్టమొదటిసారి చివట అమ్మగారి గురించి మాస్టర్ గారికి తెలిసి ఆదివారం నాడు ఒకసారి అమ్మ దర్శనానికే బయలుదేరారట. 2-3 మిత్రులు కూడా అమ్మ దర్శనం చేసుకోవడానికి ఉత్సాహం చూపడంతో వారిని కూడా వెంట పెట్టుకుని తణుకు చేరి అక్కడి నుంచి కాలినడకన చివటం బయలుదేరారు. 2-3 కూడా మాస్టర్ గారితో మేము వస్తామండి, మేము కూడా అమ్మని దర్శించుకోవాలంటే మాస్టర్ గారు వెంట పెట్టుకుని వచ్చారట. అక్కడ తణుకు చేరారట. తణుకు దగ్గర నుండి చివటానికి కాలినడకన బయలుదేరారట. చివటం ఊరి పొలిమేరకు వచ్చేసరికి అమ్మ రోడ్డు మీద ఎదురుగా వస్తూ వీరికి కనిపించారు. అసలు మాస్టర్ గారు ఇంకా వెళ్ళలేదు, చివటం రోడ్డు మీదకి వచ్చారట. వచ్చి రాగానే అమ్మగారే ఎదురొచ్చేసారట. రోడ్డు మీదకి ఎదురుగా వీరికి కనిపించారట. దిగంబరైన ఆమెను అమ్మగా గుర్తించిన మాస్టర్ గారు నమస్కరించుకోవడానికి అమ్మను సమీపిస్తూ ఉండగా అమ్మయే స్వయంగా ఆ రోడ్డు మీద సాష్టాంగపడి మాస్టర్ గారికి నమస్కారం చేశారు. మాస్టర్ గారు గబగబా వస్తున్నారు అమ్మకి నమస్కారం చేసుకుందామని. వస్తుంటే ఈలోపే అమ్మ రోడ్డు మీద సాష్టాంగ పడిపోయి మాస్టర్ గారికి నమస్కారం చేశారట. చూడండి ఎంత అద్భుతమైన దృశ్యమో చూడండి. మాస్టర్ గారు ఇంకా అమ్మ దగ్గరికి వెళ్ళలేదు, అమ్మే ఎదురొచ్చారు. అమ్మే మాస్టర్ గారు నమస్కారం చేసుకుందాం అనుకునే లోపే అమ్మే మాస్టర్ గారికి సాష్టాంగ నమస్కారం చేశారటండి. అమ్మ లేవగానే మాస్టర్ గారు అమ్మ చేతికి పూలు పండ్లు సమర్పించుకొని సాష్టాంగ నమస్కారం చేసుకున్నారట. అమ్మ లేవగానే అమ్మ చేతికి పువ్వులు పండ్లు అవన్నీ ఇచ్చి అమ్మకి సాష్టాంగ నమస్కారం చేశారట. చూడండి, ఒకళ్ళ మీద ఒకరికొకరు నమస్కారం చేసుకున్నారు. ఈ సంఘటన గురించి అడిగిన వారితో మాస్టర్ గారు అందరిలోనూ ఆ పరమాత్మను దర్శించే అవధూతలు ఎందుకు అలా చేస్తారో చెప్పడం కష్టం, ఇందులో మన గొప్పతనం ఉందనుకోవడం అవివేకం అన్నారు. మాస్టర్ గారు అలా దాచిపెట్టేసేవారు అనమాట ఆయన గొప్పతనాన్ని కూడాను. అదేంటి మాస్టర్ గారు మీకు నమస్కారం పెట్టారండి అని అడిగారు. అడిగితే అందరిలోనూ అమ్మ మీకు నమస్కారం పెట్టారంటే మళ్ళీ మాస్టర్ గారు బయటపడతారు కదా, అందుకని తెలియనివ్వకుండా మాస్టర్ గారు అందరిలోనూ ఆ పరమాత్మను దర్శించే అవధూతలు ఎందుకు అలా చేస్తారో చెప్పడం కష్టం, ఇందులో మన గొప్పతనం ఉందనుకోవడం అవివేకం అని చెప్పి మాస్టర్ గారు కప్పెట్టేశారు అనమాట. తెలియనివ్వలేదు అట్లా. మాస్టర్ గారు మళ్ళీ 1980 నవంబర్లో అమ్మ దర్శనార్థం వెళ్ళారు. ఈసారి వారు అమ్మ వద్ద 3 రోజులు ఉన్నారు. మాస్టర్ గారి రాక గురించి తెలుసుకున్న అమ్మ చాలా సంబరపడిపోయారు. ఆనాటి సంఘటనను గురించి ఆ గ్రామస్తులు ఇలా చెప్పారు. మాస్టర్ గారు వస్తున్నారన్న విషయం విన్న అమ్మకి ఆనందానికి అవధులు లేవు. మాస్టర్ గారు వస్తారంటేనే అమ్మకి ఆనందం, వస్తున్నారని తెలియగానే బాబు వస్తున్నాడు అంటూ ఎంతో హడావుడి చేశారు. కుటీరానికి రామాలయానికి సున్నాలు వేయించారు. అసలు మాస్టర్ గారు వస్తున్నారంటే అమ్మగారికి ఇంకా ఆనందంట. కుటీరానికి రామాలయానికి సున్నాలు వేయించేశారట. బాబు వస్తున్నాడు. కుటీరాన్ని శుభ్రంగా అలికించి ముగ్గులు పెట్టించారు. మాస్టర్ గారు వచ్చే సమయానికి పెద్ద హుండాలలో స్నానానికని నీళ్లు కాగించి ఉంచారు. పిండి వంటలతో భోజనం సిద్ధం చేయించారు. అమ్మగారు హడావుడి చూడండి, చివట అమ్మగారిది.
మాస్టర్ గారు వస్తున్నారంటే. అమ్మ సేవ చేసే కుమారి భాస్కరి ఇలా చెప్పారు, అమ్మకు మాస్టర్ గారు అంటే ఎంత ఇష్టమో, మాస్టర్ గారు వస్తున్నారంటే ఊరంతా ఆనందంతో మునిగిపోయింది. ఎవరి నోట విన్నా మాస్టర్ గారు వస్తున్నారు, మాస్టర్ గారు వస్తున్నారు అనే మాటలే. ఊరంతా పెద్ద పండగ జరుపుకుంటున్నంత ఉత్సాహంగా ఉన్నారు. ఊరందరికీ కూడా మాస్టర్ గారు వస్తున్నారంటే చాలా ఆనందం. అసలు చెవిటమ్మ అయితే మొత్తం సున్నాలు వేయించేసి అక్కడంతా రామాలయం, అక్కడ కుటీరం అంతా శుభ్రం చేసి అలికించి ముగ్గులు పెట్టించేసేవారట. స్నానానికని హుండాల్లో, పెద్ద పెద్ద హుండాల్లో నీళ్ళు కాగించేసి పిండి వంటలతో భోజనం కూడా సిద్ధం చేసేవారట. మాస్టర్ గారు వస్తున్నారు, మాస్టర్ గారు వస్తున్నారు, ఊరంతా అలా అంత సందడిగా ఉండేట. బాబు వస్తున్నాడే అనుకుంటా అమ్మ చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉండేవారట. మాస్టర్ గారు వచ్చి నమస్కరించుకున్నాక అమ్మవారికి ప్రసాదం పెట్టారు. అన్నం కలిపి ముద్దలు నోట్లో పెట్టి తినిపించారు. అమ్మ అన్నం కలిపి ముద్దలు నోట్లో పెట్టి తినిపించారట మాస్టర్ గారికి అమ్మ. తాము కొంత తింటూ మాస్టర్ గారి నోట్లో పెడుతున్న దృశ్యం చూసి తీరవలసిందే. ఆమె కొంచెం తింటూ కొంచెం మాస్టర్ గారి నోట్లో పెడుతున్నారట. అసలు ఆ దృశ్యం అయితే చూడాల్సిందే అంటున్నారు. అమ్మ మాస్టర్ గారు అట్లా తిన్నాం. ఎన్నాళ్ళకో తన చెంతకు వచ్చిన కొడుకుపై చూపే ఆప్యాయత, ప్రేమ, వాత్సల్యాలు అమ్మ చర్యల్లో కొట్టు వచ్చినట్లు కనిపించాయి. ఎన్నాళ్ళకో కొడుకు వస్తే చూడండి మనం ఎంత ప్రేమగా చూసుకుంటాము పిల్లవాడిని. అలా మాస్టర్ గారిని అమ్మ ఎంతో ప్రేమగా, వాత్సల్యంతో, ఆప్యాయతతో చూసుకునేవారట. అదంతా స్పష్టంగా కనబడుతుంది మాస్టర్ గారు వచ్చినప్పుడు అమ్మ దగ్గర అని చెప్తున్నారు. మాస్టర్ గారు మరుసటి ఉదయం అమ్మకు పూజ చేయాలని సంకల్పించారు. రామాలయంలో పూజకు ఏర్పాట్లు జరిగాయి. మాస్టర్ గారు అమ్మకు శాస్త్రోక్తంగా షోడశోపచార పూజ చేశారు. అమ్మకి షోడశోపచార పూజ చేశారట మాస్టర్ గారు. నామావళి చెబుతూ అమ్మకు పుష్పాలతో పూజ చేస్తుంటే అమ్మ సాయిబాబా ఫోటోను తన ఒడిలో ఉంచుకొని ఆ పుష్పాలను బాబాకి సమర్పిస్తున్నారు. మాస్టర్ గారు పూజ చేస్తుంటే అమ్మ బాబా ఫోటో ఒళ్ళో పెట్టుకుని ఆ పువ్వులన్నీ బాబాకి సమర్పిస్తున్నట్ట. దిగంబర అవధూత దత్తస్వరూపిణి ఆయన అమ్మకు సాయి మాస్టర్ చేసే దివ్య పూజను చూసి తీరవలసిందే అంటున్నారు. అసలు మాస్టర్ గారు చేసిన దివ్యమైన పూజను అమ్మకు మనం అసలు చూసి తీరాలి. అది అసలు ఈ రెండు కళ్ళు చాలా చూడడానికి అని చెప్తున్నారు అనమాట. దివ్యమైనది ఎంతో ఆ పూజ అంటే మాస్టర్ గారు చెవట అమ్మగారికి చేసిన పూజని. హేమాద్ పంత్ సాయిబాబా గురించి చెప్పినట్టు ఆ దృశ్యం కన్నులారా చూసి తీరవలసిందే కానీ వర్ణించడం సాధ్యం కాదు. ఒక దత్తమూర్తికి మరొక దత్తమూర్తి చేసిన ఆ దివ్య పూజ చరిత్రలోనే అపూర్వ ఘట్టం. అంతే కదండి, అమ్మ దత్తమూర్తి, మాస్టర్ గారు దత్తమూర్తి. ఒక దత్తమూర్తి ఇంకో దత్తమూర్తికి చేసిన పూజ, దివ్యమైన పూజ చరిత్రలో అపూర్వమైన ఘట్టం అని చెప్తున్నారు. రామాలయం అంతా ఒక దివ్యమైన ఆధ్యాత్మిక శక్తితో నిండిపోయింది. అక్కడ కూర్చున్న భక్తులందరూ ఆనంద పారవస్యంలో ఓలలాడారు. పూజ పూర్తయిన తర్వాత అమ్మకు మాస్టర్ గారు సాష్టాంగ నమస్కారం చేశారు. అమ్మ మాస్టర్ గారికి తీర్థప్రసాదాలు ఇచ్చారు. ఆ తర్వాత ఒక్కొక్కరే వచ్చి అమ్మకు మాస్టర్ గారికి నమస్కరించుకొని అమ్మ చేతితో తీర్థప్రసాదాలను అందుకున్నారు. పూజ అయిన తర్వాత మాస్టర్ గారు అమ్మగారికి సాష్టాంగ నమస్కారం చేశారట. అమ్మ మాస్టర్ గారికి తీర్థప్రసాదాలు ఇచ్చారట. ఆ తర్వాత ఒక్కొక్కరే వచ్చి అమ్మకు మాస్టర్ గారికి నమస్కరించుకొని అమ్మ చేతితో తీర్థప్రసాదాలు అందుకున్నారట. ఆ సాయంత్రం రామాలయంలో పూజశ్రీ మాస్టర్ గారు సత్సంగం జరిపారు. తర్వాత మాస్టర్ గారు ఆ వచ్చిన రోజున అక్కడ సత్సంగం కూడా చేశారటండి. సత్సంగం జరిగినంతసేపు అమ్మ మౌనంగా కూర్చుని వింటున్నారు. మాస్టర్ గారు అక్కడ వారిని ఉద్దేశించి ఇలా ప్రసంగించారు. అమ్మ అలా మౌనంగా వింటున్నారటండి. సత్సంగం జరుగుతున్నంతసేపు అక్కడ మాస్టర్ గారు అందరినీ ఉద్దేశించి ఇట్లా ప్రసంగించారట. పూర్ణజ్ఞాని అయిన అమ్మ సన్నిధిలో ఉన్నవారికి బోధించవలసినది ఏమున్నది? అమ్మ సన్నిధిలో ఉన్న మీరెంత అదృష్టవంతులో. మీరు చేసుకున్న పూర్వపుణ్యం వలన ఇంతటి భాగ్యం లభించింది. ఈ అమూల్యమైన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. భౌతికంగా మహాత్ముని దర్శనం లభించిన ఆయన కూడా చూడడానికి మానవాకారం కలవాడవడం వల్ల భక్తులు ఆయనను కేవలం సామాన్య మానవ మాతృడిగా భ్రమించే ప్రమాదం ఉన్నది. అట్టి చనువే కృష్ణ పరమాత్మ తత్వాన్ని అర్జునుడు పదే పదే విస్మరించేలా చేసింది. ఆ కారణంగానే సాయితో చనువును అనుభవించిన శ్యామ కూడా సాయి సశరీరులై ఉండగా హృదయపూర్వకంగా వారిని ఎన్నడూ పూజించలేకపోయానని, సాయి గొప్పతనాన్ని పూర్తిగా గుర్తించలేకపోయానని సాయి నిర్యాణానంతరం వాపోయాడు. ఇక్కడ చెప్తున్నారండి, అమ్మ గొప్పతనం చెప్తున్నారు. సశరీరంగా అమ్మ ఉన్నా సరే, మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నా సరే, మనం కేవలం సామాన్య మానవ మాతృలుగా భ్రమించే ప్రమాదం ఉంటుంది. అట్టి చనువే మనకు చనువు వచ్చేస్తుంది కదా మహాత్ముల దగ్గర ఉన్నప్పుడు, అది చెప్తున్నారనమాట. అట్టి చనువే వారిని కృష్ణ పరమాత్మను అర్జునుడు పదే పదే విస్మరించేలా చేసింది అని చెప్తున్నారు. ఆ కారణంగానే సాయితో చనువుగా ఉన్న శ్యామ కూడా సాయి సశరీరులై ఉండగా హృదయపూర్వకంగా వారిని ఎప్పుడు పూజించలేకపోయానని అతను ఎంతో పరితాపం చెందాడనమాట అండి.
సాయి గొప్పతనాన్ని పూర్తిగా గుర్తించలేకపోయానని సాయి నిర్యానంతరము వాపోయట శ్యామ. అదే చెప్తున్నారు ఇక్కడ మాస్టర్ గారు. అమ్మ వంటి జ్ఞానులు మన మధ్య జీవించడం ఎంతో అరుదు. వారు సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపులు. అమ్మ వాచ ఏమీ బోధించరు. ఆమె పరిపూర్ణ జ్ఞాని కనుక ఎవరికి బోధించడం అనేది ఉండదు. ఆ అమ్మ మౌనమే నిరంతర బోధ. అమ్మ అప్పుడప్పుడు మామూలుగా చెప్పిన మాటలే గొప్ప ఉపదేశాలు. వాటిని ఆచరించడానికి ప్రయత్నించండి. అమ్మ స్పెషల్గా బోధించడం అనేది ఉండదు. అప్పుడప్పుడు చెప్పిన మాటలు ఉంటాయి కదా, అవే ఉపదేశాలు. వాటిని ఆచరించడానికి ప్రయత్నించండి అని చెప్పారట మాస్టర్ గారు. అమ్మ రూపాన్ని చూస్తూ ఆ రూపంలోని దివ్యత్వాన్ని చింతన చేస్తూ ఆమె ఆచరణ ద్వారా మనకు అందించే బోధన గ్రహించాలి. సమయాన్ని వృధా చేయకండి. తల్లికి తగ్గ బిడ్డలు కండి. మీ ఆధ్యాత్మిక భాండాగారాలను నింపుకోండి అన్నారు బాబా. అలాగే మనం కూడా అమ్మకు తగిన బిడ్డలు కావాలి. అమ్మ తాను ఆచరించి చూపిన జీవన విధానాన్ని మనం అనుసరించాలి. నన్నే కాదు, మీరు ఎప్పుడు ఎవరిని ఏమీ అడగని అవసరం లేదు. ఇంకా అమ్మ దగ్గర ఉంటే మీరు ఎవరిని అడగక్కర్లేదు. నన్నే కాదు, ఇంకా అసలు ఎవరిని ఏమి అడగక్కర్లేదు. అమ్మ దగ్గర ఉంటే చాలు మీరు అని చెప్తున్నారు. 3వ రోజు సాయంత్రం తణుకులో పూజ్యశ్రీ మాస్టర్ గారు ఉపన్యాసం ఏర్పాటు చేశారు. అప్పుడు అమ్మ చివటంలోని భక్తులందరినీ ఆ ఉపన్యాసం వినమని పంపించారు. ఆ రాత్రి మాస్టర్ గారు అమ్మ వద్ద సెలవు తీసుకున్నారు. అమ్మ మాస్టర్ గారికి ప్రసాదం ఇచ్చి బయటకు వచ్చి మరీ సాగనంపారు. మాస్టర్ గారు వీలున్నప్పుడల్లా చివటం వెళ్ళి అమ్మ దర్శనం చేస్తుండేవారు. తమ వద్దకు వచ్చిన వారికి అమ్మ యొక్క మహోన్నత స్థితిని గురించి చెబుతూ అమ్మను దర్శించుకోమని చెప్తుండేవారు. ఎవరైతే మాస్టర్ గారి దగ్గరికి వస్తే వాళ్ళందరికీ చివటం అమ్మ గొప్పతనాన్ని చెప్తూ ఆవిడ మహోన్నత స్థితి గురించి చెప్తూ అమ్మను దర్శించుకోమని చెప్తుండేవారట మాస్టర్ గారు. మాస్టర్ గారి వద్ద నుండి వచ్చిన ప్రతి వారిని అమ్మ ప్రత్యేక రీతిని అనుగ్రహించేవారు. ఎవరైనా మాస్టర్ గారి భక్తులు మాస్టర్ గారి దగ్గర నుంచి వచ్చారనుకోండి, అలా చాలా ప్రత్యేకంగా ఆవిడ అనుగ్రహించేవారట అమ్మ. వారిని ఎంతో ఆదరించి వారికే భిక్ష తెప్పించి తానే స్వయంగా కలిపి ముద్దలు పెట్టి వారి కడుపు నిండా తినిపించేవారు. అమ్మ ఆదరణను పొందినవారు అమ్మ వద్ద నుంచి వచ్చిన చాలా రోజుల వరకు ఆ ఆనంద పారవస్యంలో మునిగిపోయేవారు. అమ్మ మాస్టర్ గారికి సత్సంగ సభ్యులకు తరచూ ప్రసాదాలు పంపేవారు. అమ్మ మాస్టర్ గారికి సత్సంగ సభ్యులకి తరచుగా ప్రసాదాలు అవి పంపుతూ ఉండేవారట. ఒక భక్తుడు అమ్మకు మాస్టర్ మాస్టర్ గారు రాసిన శ్రీ సాయి లీలామృతం చూపించారు. అమ్మ దానిని చదివించుకుని విన్నారు. అప్పటి నుంచి అమ్మ భగవద్గీతతో పాటు శ్రీ సాయి లీలామృతాన్ని చదివించేవారు. అమ్మ భగవద్గీతతో పాటు సాయి లీలామృతం మాస్టర్ గారు రచించిన సాయి లీలామృతాన్ని కూడా చదివించేవారట చివట అమ్మగారు. అమ్మకు సాయిబాబా అంటే ఎంతో ఇష్టం. వారి భక్తులు ఎంతోమంది చేత అమ్మ సాయి లీలామృతం పారాయణ చేయించారు. చివట అమ్మ భక్తులు ఎంతోమంది చేత చివట అమ్మగారు సాయి లీలామృతం పారాయణ చేయించారట మాస్టర్ గారు రాసింది. పూజ్యశ్రీ మాస్టర్ గారు విద్యానగర్లో నిర్మిస్తున్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరానికి అమ్మ తమ ఆశీస్సులను ఇవ్వడమే కాక 116 విరాళంగా పంపారు. ఇది మన లీలామృతంలో కూడా చదువుకుంటాం. అంతేకాక ఆ మందిర కుంభాభిషేకానికి తమ భక్తులను పంపించారు. పెదబాబు అంటే సాయిబాబాకు వేయమని ₹2 ఇచ్చి పంపారు. విద్యానగర్లో కుంభాభిషేకం జరుగుతున్న సమయంలో చివటంలో అమ్మ శ్రీ సాయిబాబాకు పూజ చేయించారు. మాస్టర్ గారిని వారి కార్యక్రమాలను అమ్మ ఎంతగా ఆదరించేవారో తెలుసుకోవడానికి శ్రీ విశ్వయ్య పంతులు గారు మాస్టర్ గారికి రాసిన ఈ క్రింది ఉత్తరమే ఒక ఉదాహరణ. చివటంలో అమ్మ సాయిబాబాకు కూడా పూజ చేయించారట. అక్కడ విద్యానగర్లో బాబా మందిరానికి కుంభాభిషేకం జరుగుతుంటేను అప్పుడు మాస్టర్ గారిని వారి కార్యక్రమాలను అమ్మ ఎంతో ఆదరించేవారట. అది తెలుసుకోవాలంటే శ్రీ విశ్వయ్య పంతులు గారు మాస్టర్ గారికి ఒక ఉత్తరం రాశారట. ఆ ఉత్తరమే ఒక ఉదాహరణ అని చెప్తున్నారు. ఆ ఉత్తరం ఏంటో మనం రేపు చదువుకుందామండి. అసలు ఏం రాశారు, అమ్మ ఏం చేశారు, ఏం రాశారు ఆయన అమ్మ సన్నిధిలో ఉన్న ఆయన మనం రేపు చదువుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.